మీరు వృశ్చిక రాశివారా? అయితే మీకొకటి చెప్పాలి. ఉగాది నుంచి మీ రాశిపై శని, గురు, రాహుకేతువుల ఇంపాక్ట్ వల్ల మీ లైఫ్‌లో వచ్చే మార్పులేంటి? ఈ పరాభవనామ సంవత్సరంలో మీ రాశి మీద గ్రహాల ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? మీకు తెలుసా మీ రాశి అధిపతి కుజుడు మీ రాశి తత్వం జలతత్వం కాబట్టి మీరు ఈ సంవత్సరం మీ ఫోకస్‌ని మీ లక్ష్యం వైపు ఉంచి దానిని సరైన మార్గంలో నడిపిస్తే మీ లైఫ్‌లో ఒక క్లియర్ టర్నింగ్ పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఈ ఉగాది నుంచి మీ ఉద్యోగంలో మీరేం ఎక్స్‌పెక్ట్ చేయాలి? వ్యాపారంలో రిస్క్ తీసుకోవాలా? లేక వెయిట్ చేయాలా? ప్రేమ మరియు వివాహ విషయాల్లో శుభవార్తలు ఉన్నాయా? ఆరోగ్యం మీద జాగ్రత్త అవసరమా? ఇవన్నీ క్లియర్‌గా కన్‌ఫ్యూజన్ లేకుండా సూటిగా చెప్పబోతున్నాను. సో, రిలాక్స్ అయ్యి వినండి. వీడియో లాస్ట్ వరకు మొత్తం చూడండి. వీడియో చివర్లో నేను చెప్పే స్పెషల్ అడ్వైజ్‌ని మీరు గనుక ఫాలో అయితే మీ లైఫ్ ఆనందమయమవుతుందని ఖచ్చితంగా చెప్పగలను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీకంతా సదా మంచే జరగాలని ఆ మహాదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ, వృశ్చిక రాశి వారికి ఈ ఏడాది ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రమోషన్లు లభిస్తాయి. వ్యాపార రంగంలోని వారు మెరుగైన లాభాలను ఆర్జిస్తారు. ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. న్యాయ, టీచింగ్, రక్షణ, రాజకీయ రంగాల వారు, ప్రభుత్వ ఉద్యోగులు మంచి ఫలితాలను అందుకుంటారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఆస్తి వ్యవహారాల్లో చిన్నపాటి చికాకులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి ఆదాయ వ్యయాలను చూసినా ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. గ్రహగతుల రీత్యా చూసిన వృశ్చిక రాశి వారికి గురుగ్రహ గోచారం సంవత్సర ఆరంభం నుంచి 8, జూన్ 2 నుంచి 9, అక్టోబర్ 31 నుంచి 10 ఇలా గురువు అతిచారం అనేది జరుగుతుంది. సో గురువు 8, 9, 10 అనగా అష్టమ భాగ్య దశమ స్థానాల్లో సంచారం చేయడం వల్ల మీరు ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు చాలా అనుకూలంగా ఉంటుందండి. వృత్తి వ్యాపారాల్లో శుభపరిణామాలు సంభవిస్తాయి. ప్రమోషన్లు సాధిస్తారు. వ్యాపార విస్తరణకు, సంతాన ప్రాప్తికి అనుకూలము. రవాణా, ప్లానింగ్, శిక్షణా రంగాల వారు మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. పెద్దల సహకారంతో మీరు అనుకున్న లక్ష్యాలనైతే సాధిస్తారు. గురువు మీ పంచమ భావానికి అధిపతి. వృశ్చిక రాశి వారికి గురువు మీ రాశి నుంచి 9వ ఇంట్లో గోచారం చేస్తాడు. దీనినే భాగ్యస్థానమని పిలుస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల మీ ఆసక్తి అనేది పెరుగుతుంది. మీరు వాటిలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. సామాజికంగా పురోగమిస్తారు. దీనితో పాటు మీ కీర్తి ప్రతిష్టలు, గౌరవం ఇనుమడిస్తాయి. సమాజంలో మీకున్న ఆదరణ కూడా అధికమవుతుంది. ఈ గురుగోచారం మీ జీవితంలోని సవాళ్లను చాలా వరకు తగ్గిస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకునే మీ సామర్థ్యం అనేది బలపడుతుంది. అదే సమయం మీరు చెడు పనులకు దూరంగా ఉంటారు. మీరు మంచి వ్యక్తుల సహవాసాన్ని ఇష్టపడతారు. ప్రయాణాలు చేయడం పట్ల మక్కువను చూపుతారు. ఆధ్యాత్మికంగా తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల దర్శనం చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. మీకు ఇష్టం ఉండి సరైన ప్రయత్నాలు చేస్తే ఈ కాలంలో విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలను కూడా మీరు పొందవచ్చు. ఈ ఏడాది డిసెంబర్ 13 నుంచి 2027 ఏప్రిల్ 13 వరకు గురువు వక్రగమనంలో ఉండే కాలంలో మీ పురోగతి చూసి అసూయపడేవారు అధికమవుతారు. అలాగే వ్యాపారులు పెట్టుబడుల్లో కొంత జాగ్రత్త వహించాలి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిళ్లు ఉంటాయి. లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. ఈ టైంలో మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే ప్రమాదం ఉంది కనుక మీరు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు మీ తోబుట్టువులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. కానీ ఏదో ఒక విషయమై వారితో మీకు గొడవలు జరిగే అవకాశం ఉంది. మీరు పనిచేస్తున్న చోట మీ సహోద్యోగులతో కొంత మర్యాదగా వ్యవహరించండి. మీ సంతానానికి సంబంధించిన ఒక శుభవార్తను వింటారు. మీ పిల్లలు చక్కగా అభివృద్ధి చెందుతారు.
ప్రేమ వ్యవహారాల్లో మీరు విజయం సాధిస్తారు. మీ ప్రేమ వికసిస్తుంది. భగవంతుని ఆశీస్సులు మీకు లభిస్తాయి. దీని ద్వారా మీ ప్రేమ సంబంధం సరైన దిశలో ముందుకు సాగడానికి అవకాశం కలుగుతుంది. గురువు యొక్క ఈ భాగ్య గోచారం అనేది విద్యార్థులకు అత్యంత శుభప్రదమైన ఫలితాలను తీసుకువస్తుంది. మీరు ఉన్నత విద్యలో గొప్ప విజయాలను సాధిస్తారు. అలాగే విదేశాల్లో చదువుకునే అవకాశాన్ని కూడా పొందవచ్చు. మీరు ఒక మంచి ప్రతిభావంతమైన విద్యార్థిగా గుర్తింపును పొందుతారు. పిత్రార్జిత అంటే పూర్వీకుల వంశ వ్యవహారాలలో మీరు విజయం సాధిస్తారు. ఉద్యోగులకు బదిలీ అయ్యే అవకాశాలు ఉంటాయి, కానీ ఈ బదిలీ మీకు అనుకూలంగా మారుతుంది. ఈ ఏడాది పంచమ స్థానంలో శని సంచారం కారణంగా సంతాన యోగం కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆడిటింగ్, టెలివిజన్, అడ్వర్టైజ్మెంట్ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. అయితే శత్రు బాధలు అనేవి అధికంగా ఉంటాయి. పెద్దలతో పరిచయాలు అనేవి అధికమవుతాయి. చూడండి, వృశ్చిక రాశి వారికి శని పంచమ స్థానంలో గోచారం చేస్తున్నాడు. సో మీ రాశికి శని తృతీయ చతుర్థ భావాలకు అధిపతి. ఆయన 5వ ఇంట్లో శని సంచారం సాధారణంగా సమస్యాత్మకమైనదిగా పరిగణించబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కడుపుకు సంబంధించిన వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. చిన్న చిన్న విషయాలకే కడుపులో అసౌకర్యం అంటే అప్సెట్ అవ్వడం, జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. మీరు మీ సంతానం వారి ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందుతారు. చదువులో వారికి ఆటంకాలు ఏర్పడవచ్చు. విద్యార్థులు ఏకాగ్రతను నిలబెట్టుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే ప్రేమ సంబంధాల్లో కూడా కొంత ఒత్తిడి అనేది ఉంటుంది. మీ ప్రేమలో మీరు ఎంత నిజాయితీగా ఉన్నారో తెలుసుకోవడానికి మీ ప్రేమ అనేది పరీక్షించబడుతుంది. అంటే ఇది ఒక పరీక్షాకాలంలాగా ఉంటుంది. ఈ పంచమ శని గోచారం ప్రకారం మీ ప్రేమ జీవితానికి ఇది ఒక కీలక సమయం కానుంది. ఎందుకంటే ఈ కాలంలో మీరు ఒకరి గురించి ఒకరు ముఖ్యమైన వాస్తవమైన విషయాలను తెలుసుకుంటారు. దీనివల్ల ఒకరిపై ఒకరికి నమ్మకం మరింత బలపడవచ్చు, లేదా ఒకరికొకరు దూరము కావచ్చు. కాబట్టి మీరు సరైన వ్యక్తితోనే అనుబంధం కలిగి ఉన్నారా, లేదా ఎవరైనా మిమ్మల్ని వాడుకుంటున్నారా అని మీ ప్రేమను మీరు అంచనా వేసుకోవాల్సి ఉంటుంది. కఠోర శ్రమ చేయడం ద్వారా మాత్రమే చదువులో విజయం సాధించగలరు. ఆదాయంలో మెరుగుదల ఉంటుంది, కానీ ఉద్యోగ మార్పిడికి అవకాశం ఉంది. చిన్న చిన్న ప్రయాణాలు మీకు సంతోషాన్ని ఇస్తాయి. మీరు ఇంటి పనులతో క్షణం తీరిక లేకుండా గడుపుతారు. అప్పుడప్పుడు చిన్న చిన్న ధనలాభాలు కలిగే అవకాశం ఉన్నది. జూలై 27 నుంచి డిసెంబర్ 11వ తేదీల మధ్యన ఈ కాలమందు శని వక్రించిన ఫలితంగా విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. వ్యాపారాల విస్తరణకు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి ఈ కాలం అంత అనుకూలం కాదండి. అలాగే మీ ప్రియమైన వారితో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. పెద్దల ఆరోగ్యం విషయంలో ఈ కాలంలో ఎంతైనా శ్రద్ధ వహించాలి. మీడియా, కళలు, సినీ రంగం, క్రీడా రంగాల వారికి ఈ టైంలో పర్టికులర్గా ఈ టైంలో అనుకోని ఆటంకాలు కొన్ని ఎదురవుతాయి. వృశ్చిక రాశి వారికి ఉగాది నుంచి 2026 డిసెంబర్ 5 వరకు చతుర్థ స్థానంలో రాహు గోచారం కారణంగా గృహ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ టైంలో మీ మానసిక ప్రశాంతత కొంతమేర లోపించవచ్చు. నివాస స్థలంలో ఆకస్మిక మార్పులు లేదా స్థాన చలనం జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల మీరు ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరం. ఆస్తి, భూమి లేదా వాహనాలకు సంబంధించిన లావాదేవీలు చేసేటప్పుడు మీరు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే తెలియని వివాదాలు లేదా మోసపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. కనుక జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి. 1-2 సార్లు నొక్కి చెప్తున్నానండి. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో సామరస్యాన్ని, ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పడానికి మీరు మరింత ఓపికతో వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారికి ఈ ఏడాది డిసెంబర్ 5 నుంచి రాహువు తృతీయ స్థానంలో సంచరిస్తాడు. అంటే 3వ ఇంట్లో రాహు గోచారం సాధారణంగా అత్యంత అనుకూలమైనదిగా, అలాగే శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఈ స్థానంలో రాహువు మీ ధైర్యాన్ని, తెగింపును, దృఢ సంకల్పాన్ని పెంచుతాడు. ఏమైతే అది అవుతుందిలే, ముందుకెళ్దామని
మీలో ఒక ఉత్సాహాన్ని ఇస్తాడు. మీరు మీ పనిలో పూర్తి శ్రద్ధ పెట్టి ఎలాంటి సంకోచం లేకుండా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. మీరు బద్ధకాన్ని వదిలిపెట్టి ఇతరులపై ఆధారపడటం కంటే మీ బాధ్యతలను మీ భుజాలపై వేసుకోవడానికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఇందువల్ల మీ లైఫ్లో ఒక మంచి అచీవ్మెంటు సక్సెస్ అనేది పొందుతారు. వ్యాపారస్తులు తమ వ్యాపార వ్యవహారాల్లో సాహసాలు రిస్క్ తీసుకోవడానికి వెనుకాడరు. దీని ఫలితంగా భవిష్యత్తులో బంగారు బాట అంటే ఒక మంచి విజయం వృద్ధి సాధించే అవకాశాలు మీకు స్పష్టంగా కనిపిస్తున్నవి. ఈ రాహుగోచారం చిన్న చిన్న ప్రయాణాలకు కూడా అనుకూలిస్తుంది. ఇది మీకు ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా బహుశా మీకు కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తాయి. మీ స్నేహితుల వలయం అంటే సోషల్ సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్ విస్తరిస్తుంది. అలాగే మీరు కొత్త ప్రయోజనకరమైన సంబంధాలను ఏర్పరచుకుంటారు. మీ సామాజిక పరిచయాలు అంటే సోషల్ మీడియా రిలేషన్స్ పెరుగుతాయి. మీ తోబుట్టువులతో మీ అనుబంధం మరింత బలంగా సామరస్యంగా మారుతుంది. ఈ కాలంలో మీ సంభాషణ నైపుణ్యాలు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ గణనీయంగా మెరుగుపడతాయి. మీరు మీ భావాలను స్పష్టంగా ప్రభావవంతంగా వ్యక్తపరచగలుగుతారు. తద్వారా వ్యక్తిగత మరియు వృత్తిపరమైన రంగాల్లో మీదైన సానుకూల ముద్రను వేస్తారు. మీరు శారీరక దృఢత్వం అంటే ఫిట్నెస్, వ్యాయామంపై కూడా ఈ టైంలో ఎక్కువ దృష్టి పెడతారు. కమ్యూనికేషన్, మీడియా, మార్కెటింగ్ లేక రచనా రంగాలలో మీరు పనిచేస్తున్నట్లయితే ఈ తృతీయంలో రాహుగోచారం మీకు విశేషమైన ప్రతిఫలాన్ని ఇవ్వడమే కాకుండా గుర్తింపు, విజయాన్ని తీసుకువస్తుంది. మీ వైవాహిక సంబంధాలను మెరుగుపరుచుకోవడంపై మీరు అధిక శ్రద్ధ వహిస్తారు. అలాగే ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపడం లేకుంటే ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెంచుకోవడం మీరు గమనిస్తారు. ఆర్థిక పరంగా ఇది పురోగతిని సాధించే సమయం. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ సొంత కృషితో మీరు మీ ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేసుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఉగాది నుంచి డిసెంబర్ 5 వరకు దశమ స్థానంలో కర్మస్థానంలో కేతువు గోచారం కారణంగా వృత్తి, ఉద్యోగ రంగాల్లో కొన్ని ఆకస్మిక మార్పులు ఎదురవుతాయి. మీరు చేస్తున్న పనిపై కొంత అసంతృప్తి లేదా విరక్తి, డిటాచ్మెంట్ కలిగే అవకాశం ఉంది. దీనివల్ల కొత్త రంగాన్ని ఎంచుకోవాలని లేకంటే స్వతంత్రంగా పనిచేయాలనే ఆలోచనలు అనేవి మీలో అధికమవుతాయి. పనిచేస్తున్న చోట ఉన్నతాధికారులతో అనవసరమైన వాదనలకు దిగకుండా సంయమనం పాటించడం చాలా అవసరం. అయితే ఈ టైంలో ఆధ్యాత్మికంగా, జ్యోతిష్యపరంగా లేదా పరిశోధన రంగాల్లో పనిచేసే వారికి అద్భుతమైన ఫలితాలను ఈ కేతువిస్తాడండి. కెరీర్ పరంగా ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అడుగు మీరు ఆచితూచి వేయడం ఎంతైనా అవసరం. ఈ వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 5 నుంచి అంటే ఈ ఏడాది 2026 డిసెంబర్ 5 నుంచి చంద్రునిచే పాలించబడే కర్కాటక రాశిలోకి 9వ ఇంట్లో అంటే భాగ్యస్థానంలో మీకు కేతువు ప్రవేశిస్తాడు. సో 9వ ఇంటిని ధర్మస్థానం, భాగ్యస్థానం అని పిలుస్తారు. హౌస్ ఆఫ్ లక్, అదృష్టం. ఈ స్థానంలో కేతువు సంచరించడం వల్ల ఆధ్యాత్మికత పట్ల మీకు బలమైన ఆసక్తి పెరుగుతుంది. అలాగే సమాజంలో మీరు ఒక గొప్ప ఆధ్యాత్మిక లేదా ధార్మిక వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. విశ్వాసం, ఉన్నత జ్ఞానానికి సంబంధించిన విషయాలు మీ దృష్టిని విశేషంగా ఆకర్షిస్తాయి. మీరు ఇతరులకు చురుకుగా సహాయం చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో అత్యంత ఉత్సాహంగా పాల్గొంటారు. సుదూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వాటిలో చాలా వరకు పుణ్యక్షేత్రాల సందర్శనం, ఆధ్యాత్మిక ప్రయాణాలే అధికంగా ఉంటాయి. ఈ కాలంలో మీ తండ్రి గారి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగించే అంశంగా ఉంటుంది. మీరు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఆధ్యాత్మిక పర్యాటకం లేదా తీర్థయాత్ర సేవలకు సంబంధించిన వ్యాపారాల వైపు మీరు ప్రత్యేకంగా ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు ఏకాంతాన్ని కోరుకుంటారు. ప్రాపంచిక జీవితం పట్ల మీరు కొంత నిర్లిప్తత, విరక్తి లేదా ఉదాసీనతను కనబరచవచ్చు. కేతువు యొక్క సహజ సిద్ధమైన వైరాగ్య స్వభావం దీనికి ప్రధాన కారణం. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉంటూ జీవితంలోని సానుకూల అంశాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. మీ వృత్తిపరమైన రంగంలో కొన్ని మార్పులు రావచ్చు. అలాగే
మీరు వేరొక ప్రదేశానికి బదిలీ లేకుంటే స్థానచలనం జరిగే అవకాశమైతే ఉన్నది. ఉద్యోగరీత్యా చూసినట్లయితే ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉద్యోగం చేస్తున్న వృశ్చిక రాశి వారు ఉద్యోగ జీవితంలో సాధారణ ఫలితాలను పొందవచ్చు. ఏకాగ్రత లోపం కారణంగా మీ ఉద్యోగ లక్ష్యాలను చేరుకోవడం మీకు కొంత కష్టంగా అనిపించవచ్చు. అంతేకాకుండా ఇంట్లోని సమస్యలు మీపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందండి. కాబట్టి మీరు ప్రతికూల ఆలోచనలు లేక దృష్టి మరల్చే ధోరణి ఉన్న వ్యక్తుల సహవాసానికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. మీ కీర్తి ప్రతిష్టలను కాపాడుకోవడానికి మీ బాధ్యతలపై మాత్రమే దృష్టి సారించాలి. అనవసరమైన విషయాల్లో చిక్కుకోకూడదు. అప్రమత్తంగా ఎల్లవేళలా ఉండాలి. అదే సమయం ప్రతి పనిని మీరు పూర్తి బాధ్యతతో నిర్వహించాలి. వ్యాపార రంగంలో ఉన్న వృశ్చిక రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం చాలా వరకు బాగుండే అవకాశం ఉంది. మీరు మీ వ్యాపార వ్యవహారాల్లో మెరుగైన ఫలితాలను సాధించవచ్చు. కానీ అలా చేయాలంటే మీరు సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టాలి. లేదంటే సరైన సమయంలో వచ్చే ముఖ్యమైన మంచి సదవకాశాలను మీరు చేజార్చుకునే అవకాశం ఉంది. వ్యాపార విషయాల్లో ఎక్స్పర్ట్స్ యొక్క గైడెన్స్, అనుభవం కలిగిన పెద్దల నుంచి సలహాలు సూచనలు తీసుకోవడం మీకు ఎంతో లాభకరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా చూసినా ఈ వృశ్చిక రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం మెరుగ్గా ఉంటుంది. ప్రారంభంలో అంటే ఉగాది నుంచి ఆదాయం ఆశాజనకంగా ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ భారీ లాభాలైతే కనిపించవు. అయితే ధనస్థానంపై గురుదృష్టి ఉంటుంది. ఇది మీకు ఖచ్చితంగా సహాయపడుతుంది. ముఖ్యంగా జూన్ నుంచి అక్టోబర్ మాసాల మధ్యన గురువు అనుకూల స్థానంలోకి ప్రవేశించడం వల్ల అంటే మీ భాగ్యము అదృష్టం అనేది బలోపేతమవుతుంది. అందువల్ల ఆదాయానికి నూతన మార్గాలు తెరుచుకుంటాయి. అక్టోబర్ తరువాత కూడా పరిస్థితులు కొంత మిశ్రమంగా ఉంటాయి. లాభస్థానానికి అధిపతి అయిన బుధుడు కూడా మీకు అండగా నిలుస్తాడు. కాబట్టి మీరు కష్టపడి పనిచేస్తే మీ ఆర్థిక పరిస్థితి అనేది ఖచ్చితంగా మెరుగుపడుతుంది. మొత్తం మీద మీరు రేయింబవళ్ళు శ్రమిస్తే ఈ పరాభవనామ సంవత్సరం ఆర్థికంగా సమతుల్యంగా ఉండడమే కాకుండా మీ ఫ్యూచర్కి కూడా కొంచెం సేవింగ్స్ అనేది చేర్చిపెట్టుకోగలుగుతారు, బలంగా ఉంటారు. విద్యాపరంగా చూసిన వృశ్చిక రాశి విద్యార్థులకు పరాభవనామ సంవత్సరం సగటు ఫలితాలను తీసుకువస్తుంది. ఈ కాలంలో ఆరోగ్యం కొద్దిగా వీక్గా ఉండవచ్చు. ఇది మీ చదువుకు ఆటంకం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నవి. ఒకవేళ మీ ఆరోగ్యం నిలకడగా ఉంటే మీ పనితీరు చదువులో సగటు స్థాయిని మించి ఉంటుంది. చతుర్థ స్థానంలో రాహు సంచారం వల్ల చదువుపై ఫోకస్ నిలపడం కష్టంగా మారవచ్చు. అలాగే పంచమ స్థానంలో శని ప్రభావం వల్ల స్నేహితులు లేదా సహ విద్యార్థుల నుంచి తగినంత సపోర్ట్ అనేది మీకు లభించకపోవచ్చు. ఈ కాలంలో మీరు అభివృద్ధి చెంది ముందుకు సాగడానికి మీ స్వంత కృషిని తెలివితేటలపైనే పూర్తిగా ఆధారపడాల్సి ఉంటుంది. అయితే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురువు యొక్క అనుకూల స్థితి విద్యార్థులకు అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. అక్టోబర్ 31 తరువాత ఎవరైతే ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్నారో వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. సంవత్సరంలో ఎక్కువ భాగం బుధుడు మీకు అండగా ఉంటాడు. ఇది మీ తెలివితేటలను అలాగే లాజికల్ రీజనింగ్, తార్కిక ఆలోచన శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. మొత్తం మీద మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఏకాగ్రతను స్టడీగా ఉంచుకోండి. అప్పుడు విజయం అనేది ఖచ్చితంగా మీ చేరువలోకి వస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ ఏడాది ప్రేమపరంగా చూసినా అనుకూలంగా ఉంటుందని చెప్పాలి. అయితే ప్రేమ బంధంలో మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు. ఒక చిన్న పొరపాటు కూడా మీ ప్రేమ జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. తమ భాగస్వామిని బంధాన్ని ప్రతి అడుగులోనూ బాధ్యతగా తీసుకునే వారికి పంచమ శని పూర్తిగా మద్దతుగా నిలుస్తాడు. మరోవైపు తమ భాగస్వామిని నిర్లక్ష్యం చేసేవారు లేదా అనుబంధానికి తగిన విలువ ఇవ్వని వారు మరిన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎవరైతే ప్రేమలో ఉండేవారు వివాహం చేసుకోవాలని భావిస్తున్నారో వారికి ఈ ఏడాది ద్వితీయార్థం ప్రత్యేకంగా శుభప్రదంగా ఉంటుంది. అలాగే మీరు మీ ప్రేమ వివాహం దిశగా కూడా అడుగులు వేస్తారు. అవివాహితులైన వృశ్చిక రాశి వారికి పరాభవనామ సంవత్సరం స్టార్టింగ్లో అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. మీరు ఎంత ప్రయత్నించినా పెళ్లి సంబంధాలు దగ్గర వరకు వచ్చినట్లు అనిపించినా చివరికి అవి ఒక కొలిక్కి రాని పరిస్థితులను మీరు ఎదుర్కోవచ్చు. అంటే
ఉగాది నుంచి జూన్ వరకు మీకు సరైన సంబంధం కుదరనందున మీరు కొంత నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. అయితే ఆ తరువాత సమయం మీ అంచనాలకు మరింత అనుగుణంగా ఉంటుంది. సో ఈ సంవత్సరం మీ కుటుంబంలో వృద్ధికి, కుటుంబ సభ్యుల సంఖ్య పెరగడానికి కూడా అవకాశం ఉంది. అంటే వివాహ యోగం అనేది మీకు లభించును. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారి కుటుంబ జీవితం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ కుటుంబ సభ్యులతో మీ సంబంధాల పట్ల మీరు అప్రమత్తంగా వ్యవహరించాలి. అదే సమయంలో కుటుంబ స్థానం ద్వితీయ భావంపై శని దృష్టి కారణంగా కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు తలెత్తవచ్చు. కొన్నిసార్లు కుటుంబ సభ్యులు ఎలాంటి కారణం లేకుండానే అసంతృప్తికి, కోపానికి గురి కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మీ తప్పు లేకపోయినా వారిని సముదాయించడానికి మీరు ప్రయత్నించాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనినే నిజమైన వివేకం అంటారు. దీనికి గురు భగవానుడి పూర్తి మద్దతు అనేది మీకు లభిస్తుంది. సంవత్సర ప్రారంభం నుంచి జూన్ 2 వరకు కుటుంబ స్థానానికి అధిపతి అయిన గురువు మీ ద్వితీయంపై తన దృష్టిని సారించినప్పుడు మీరు చాలా తెలివితో కుటుంబంలో కొనసాగుతున్న సమస్యలను పరిష్కరించగలుగుతారు. ఈ టైంలో కుటుంబంలో ఎటువంటి పెద్ద సమస్యలు ఉండవు. కుటుంబ జీవితంలో సామరస్యం అనేది ఉంటుంది. అక్టోబర్ 31 తరువాత గురువు తన పంచమ దృష్టితో మీ 2వ ఇంటిని చూస్తాడు. ఆ టైంలో మీరు కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తే మీ కుటుంబ సమస్యలు పూర్తిగా సమసిపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పరాభవనామ సంవత్సరం కుటుంబ జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఎటువంటి తీవ్రమైన ఇబ్బందులైతే తలెత్తవు. ఇకపోతే ఇంటి జీవితం, గృహ జీవితం గురించి మాట్లాడితే ఈ సంవత్సరం కొంత బలహీనంగా ఉండవచ్చు. ప్రారంభం నుంచి డిసెంబర్ 5 వరకు చతుర్థ స్థానంలో రాహు సంచారం గృహ జీవితంలో సమస్యలను సూచిస్తోంది. అయితే మార్చి 19 నుంచి జూన్ 2 వరకు గురు భగవానుడి నవమ దృష్టి 4వ ఇంటిపై ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో గృహ జీవితంలో సమస్యలను అదుపు చేయడానికి ఇది సహాయపడుతుంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యకాలంలో గురువుకు 4వ ఇంట్లో ఎలాంటి ప్రత్యక్ష సంబంధము ఉండదు. కానీ మీరు వివేకంతో వ్యవహరించడం ద్వారా మీ ఇంటి జీవితానికి సంబంధించిన సమస్యలను సులభంగా పరిష్కరించగలరు. అక్టోబర్ 31 నుంచి మిగిలిన కాలం గురు భగవానుడు తన సప్తమ దృష్టితో చతుర్థ స్థానాన్ని వీక్షిస్తాడు. ఇది మీ ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందడానికి ఆయన సహాయం చేస్తాడు. మొత్తం మీద పరాభవనామ సంవత్సరంలో చాలా వరకు సమస్యలు కొనసాగినప్పటికీ, అంటే ఇంటి జీవితంలో మీ తెలివితో వాటిని పరిష్కరిస్తారు. ఈ సంవత్సరం కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. ఇంటి జీవితం మాత్రం కొంత ప్రతికూలంగా ఉండవచ్చు. వైవాహిక జీవిత విషయానికి వస్తే పరాభవనామ సంవత్సరంలో మీరు సమతుల్య ఫలితాలను పొందడానికి చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ద్వితీయాధిపతి అయిన శుక్రుడు సంవత్సరంలో ఎక్కువ భాగం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ 4వ ఇంట్లో రాహువు, 5వ ఇంట్లో శని సంచారం వల్ల మీ మానసిక స్థితి మూడ్ స్వింగ్స్ తరచూ మారుతూ ఉంటుంది. అంతేకాకుండా మీ భాగస్వామితో మీకు వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే సప్తమ స్థానం కలత్ర భావంపై శని యొక్క తృతీయ దృష్టి కారణంగా కొన్నిసార్లు మీ బంధంలో ఉదాసీనత, అంటే పెద్దగా ఆసక్తి లేకపోవడం, నిర్లిప్తత కనిపించవచ్చు. అయినప్పటికీ గురు భగవానుడు మీకు విశేషంగా సహకరిస్తాడు. తద్వారా మీ అనుబంధంలో సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ కాలంలో సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి. వృశ్చిక రాశి వారు తగిన కృషి చేయడం ద్వారా మీ దాంపత్య జీవితంలో వివాదాలను నివారించగలుగుతారు. అదే సమయం ఆ వివాదాలు మరింత పెద్దవి కాకుండా అడ్డుకోగలుగుతారు. మొత్తం మీద కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు సామరస్యపూర్వకమైన వైవాహిక జీవితాన్ని అయితే ఈ ఏడాది కొనసాగించగలుగుతారండి. ఆరోగ్యపరంగా చూసిన వృశ్చిక రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం కొంత బలహీనంగా ఉండవచ్చు. ఎందుకంటే ఏడాది పొడవునా అత్యంత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. కడుపు, ఛాతీ, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఇబ్బంది పెట్టవచ్చు. ఎందుకంటే సంవత్సరం పొడవునా శని పంచమంలో ఉంటాడు. ఇది కడుపుకు సంబంధించిన సమస్యలను తీసుకువస్తుంది. డిసెంబర్ 5 వరకు రాహు చతుర్థంలో ఉంటాడు. దీనివల్ల గుండె, లంగ్ ఇన్ఫెక్షన్స్ వీటికి సంబంధించిన సమస్యలు, అలాగే మానసిక అస్థిరత తలెత్తే అవకాశం ఉంది. సో ఉగాది నుంచి జూన్ వరకు గురువు అష్టమ భావంలో ఉంటాడు. ఇది ఆరోగ్యానికి అంత అనుకూలమైనది కాదు. అయితే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురువు భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తాడు. ఇది మీ ఆరోగ్యంలో మంచి మెరుగుదలను తీసుకువస్తుంది. ఆ తరువాత కూడా గురుగ్రహం యొక్క స్థితి సగటున ఉన్నప్పటికీ
రాహు యొక్క ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. మొత్తం మీద పరాభవ నామ సంవత్సరంలో కొన్ని నెలలు మీకు సవాలుతో కూడుకొని ఉండవచ్చు. కానీ మీరు సమతుల్య జీవన శైలి, ఆరోగ్యకరమైన ఆహారము, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు ఈ సవాళ్ళను చాలా వరకు అధిగమించవచ్చు. సో మీరేం చేస్తారంటే అనవసరంగా టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. రోజు చిన్నపాటి నడక, ధ్యానము, ప్రాణాయామం చేసినట్లయితే ఆరోగ్యం చాలా వరకు మీకు బాగుంటుంది. అలాగే ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఈ పరాభవనామ సంవత్సరం వృశ్చిక రాశి స్త్రీ పురుషులకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నందున నేను మీకు ఇచ్చే స్పెషల్ అడ్వైజ్ ఏమిటంటే, ఈ ఏడాది మీరు ప్రధానంగా మీ ఆరోగ్యం అలాగే కుటుంబ సంబంధాల పట్ల అత్యంత శ్రద్ధ వహించాలి. శని రాహువుల గోచారం వల్ల కొన్ని మానసిక ఒత్తిడులు, అనవసర వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ప్రతికూల పరిస్థితుల్లో మీ తెలివిని ఆయుధంగా వాడుకోండి. వృత్తి వ్యాపారాల్లో, ఆర్థిక లావాదేవీల్లో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిలకడగా కష్టపడి పనిచేస్తే గురు భగవానుడి ఆశీస్సులతో మీరు ఖచ్చితంగా మంచి లాభాలనైతే చవిచూస్తారు. రోజు ఇష్టదేవాన్ని ఆరాధించడం, ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం, ప్రతి విషయంలోనూ ఓర్పు వహించడం ద్వారా ఈ సంవత్సరాన్ని మీరు మరింత ఫలవంతంగా మార్చుకోగలరు. అలాగే మీ జన్మ జాతకాన్ని కూడా ఈ రాశి ఫలాలతో ఒకసారి సరిపోల్చుకోండి. ఎందుకంటే జన్మ జాతకంలో గ్రహాల స్థితి అనుకూలంగా ఉంటే మీకు ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలను. అలాగే మీరు అనవసర ఆందోళన వదిలివేసి ఇతరుల విషయాలకు దూరంగా ఉండి మీ లక్ష్యం వైపు మీరు దృష్టి సారించిన మీ భవిష్యత్తుకు ఈ పరాభవనామ సంవత్సరం ఒక బంగారు పునాది, గోల్డెన్ ఫౌండేషన్ పడే అవకాశాలు అధికంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలను. చక్కటి పరిహారముల కొరకు నిత్యం గణపతి ఆరాధన, కాలభైరవ అష్టకం, హనుమాన్ చాలీసా పఠించుట, సోమవారం నాడు శివారాధన చేయుట వలన మీకు వచ్చే ఆటంకాల నుంచి విముక్తి లభించి మానసిక ఉపశమనం అనేది కలుగును. ఒక మాస శివరాత్రి నాడు శివాలయంలో రుద్రాభిషేకం చేపించిన మీకు విశేషంగా యోగించును. ముఖ్యంగా ఈ రాశి స్త్రీ పురుషులు ప్రతి మాసంలో వచ్చే ఒక షష్ఠి రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామికి పాలాభిషేకం చేపించిన మీకు దివ్యంగా ఉంటుంది. ముఖ్యంగా మీకు రాస్యాధిపతి కుజుడు కాబట్టి విశేషంగా యోగించును. అలాగే ప్రతి శనివారం నాడు రావి చెట్టు మొదల్లో నీరు పోసి రావి చెట్టును తాకకుండా 11 ప్రదక్షిణలు చేసినట్లయితే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయి. కాకులు, పక్షులు, కుక్కలు, గోవులకు నీరు, ఆహారాన్ని అందించండి. లేనివారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువల్ల పుణ్యము, సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తించును. ఈ పరిహారములలో మీకు అనువైనది ఏదో ఒకటి ఎంచుకొని వాటిని నమ్మకంతో శాస్త్రోక్తంగా పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.